న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం కపిలేశ్వరపురం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సిడిపిఓ గజలక్ష్మి, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం కృష్ణవేణి, పాస్టర్ ఫెలోషిప్ కార్యాలయం వద్ద పాస్టర్ నానిబాబులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వంటి ఎందరో మహానుభావుల త్యాగఫల పోరాట ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, దుర్గారావు, జెడ్పీటీసీ అబ్బులు, ఎంపీపీ అన్నారు. నేటి యువత నాటి స్వతంత్ర సమరయోధులు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తి భావం కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉత్తమ సేవలు అందించిన వీఆర్ఓలకు, వీఆర్ఏలకు, కంప్యూటర్ ఆపరేటర్ సతీషులకు తహసీల్దార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, ఆర్ఐ అర్జమ్మ, ఈఓపీఆర్డి రాయుడు మోహన్, మండల విప్ మధు, పాస్టర్ రూబెన్, యేసురత్నం, ఎంపీటీసీలు, వీఆర్ఓలు, వీఆర్ఏలు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మన మండలం నుంచి జిల్లా స్థాయిలో ఉత్తమ సేవను గుర్తించి అందరూ బాగా పనిచేశారు. అందులో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా కొందరు మటుకు మనం ప్రోత్సహిస్తాము. ఆ సందర్భంగా గ్రామ రెవెన్యూ అధికారుల నుండి నిత్యం అందుబాటులో ఉంటూ అందరూ విఆర్లు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా వరదల్లో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ గత 7 సంవత్సరాల నుండి పనిచేస్తూ వరదల్లో ఎటువంటి 24 గంటల్లోనూ 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజలకి మరింత సేవ చేస్తున్న మన పేదలంక విజయరావు వెంకటేశ్వరరావుని అభినందిస్తూ వారిని ముందు రావాలని కోరుతున్నాను. అదేవిధంగా మన తహసీల్దార్ కార్యాలయం నందు గత 2.5 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మన శ్రీహరేశ్వర గారు మరియు గతంలో ఆరోగ్యం పనిచేసిన శ్రీనివాస్ గారిని ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని కూడా అభినందిస్తున్నాం. అలాగనే గౌరవ ఎంపీటీసీలకు, అలాగనే అధికారులకు, పత్రికా విలేకరులకు, ఉపాధ్యాయులకు, ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాను. టైం చాలా ఎక్కువైంది. భారత రాజ్యాంగ నిర్మాత ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం ప్రకారం మనం ఈ ఎంతోమంది త్యాగఫలంతో మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తే వందే మాతరం.
తరఫున మన సతీష్కి అభినందిస్తూ ఒకసారి అందరూ కడదామని కోరుతున్నాం. సతీష్కు నేను వచ్చిన 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో కూడా ఏ రోజు ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా సరే అందుబాటులో ఉంటూ చక్కగా పై అధికారులకు అలాగే కింద స్థాయి మన గ్రామ రెవెన్యూ అధికారులకి అలాగే విలేజ్ సర్వేలకి అందుబాటులో ఉంటూ చక్కగా రైతులకు కూడా ఏదన్నా తేడాలు ఉన్నా సరే ఏ విధంగా చేయాలో తెలియజేస్తూ మంచి సేవ చేస్తున్నందుకు చాలా కంగ్రాట్ చేస్తుంటారు. నెక్స్ట్ పిల్లలు పాట పాడాలి. జనార్దన్ ఓకే ఓకే నడండి పోదా అలాగే గౌరవ జడ్పీటీసీ గారు అంబేద్కర్ గారికి పూలమాల అలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులు కూడా వారి దగ్గర రావాల్సిందిగా కోరుతున్నామండి. అంబేద్కర్ గారికి మరి 79వ సంవత్సరం 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి మన ఎంపీపీ గారికి ఎంపీటీసీ గారికి అలాగే మన ఎంపీఓ గారికి ప్రభుత్వ ప్రతినిధులందరికీ అలాగే పత్రికా విలేకరులకి పాలపాలకి నా ఆశీస్సులు. మరి ముఖ్యంగా ఈ రోజున స్వతంత్ర దినోత్సవం సురక్షితంగా రాలేదు. మనకి 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి మన దేశాన్ని ఎంతో పెద్దలు ప్రాణత్యాగాలు చేశారు. చేయగా మరి ముఖ్యమైన నాయకులు గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, చాలామంది నాయకులు ఇంకా కనుమరుగా అయిపోయినట్టు నాయకులు ఎంతోమంది కృషి చేసి మన స్వతంత్ర దినోత్సవం తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యం అంటే ఏంటో మనకి తెలియనటువంటి రోజుల్లో మనం ఎలా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే మరి ఎంతో వాళ్ళు చేసినటువంటి కృషి, స్వతంత్ర దినోత్సవం, ప్రజాస్వామ్యం అన్నీ కూడా మన అంబేద్కర్ గారు మన చట్టం నిర్ణయించి ఎలా పరిపాలన జరగాలి, ఎలా చేయాలి, ఆ విధంగా ఎలా కొనసాగించాలని చెప్పేసి ఎన్నో పార్టీలు, ఎన్నో మతాలు ఉంటాయి. అన్నీ మరి సమయం వచ్చినప్పుడు ఈ రోజున అందరిదే ఈ పండగ మనది. మనం అందరం కలిపి ఒకవేళ ఎన్ని ఉన్నప్పటికీ సమయం వచ్చేటప్పుడు మన అందరం ఒక్కటే. అది గుర్తుంచుకోవాలి మనం. కానీ మన దేశం అభివృద్ధి అవ్వాలంటే మరి బాలబాలికలు ఎంతో చదువు, విద్య, వ్యవసాయం, మరి అలాగే ఆరోగ్యం, ఈ 3 ఉంటే దేశం ఎంతో ప్రగతి చెంది ముందుకెళ్తుంది. మరి ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రతి ఒక్కరు కృషి చేసి మన దేశాన్ని అభివృద్ధి చూసుకోవాలి తప్ప మరి స్వార్థపరుల కింద మనం ఆశించకూడదు. ప్రతి నాయకులు కూడా స్వార్థం లేకుండా మన దేశం మనం అందరం బాగుండాలి అని నీతి, నిజాయితీ, ధైర్యంగా బతకాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. మరి ఈరోజు మన మండల సబ్బేశ్వర మండల ఆఫీస్లో మరి 79వ